అమ్మా, నేను ప్రేమించింది ఇతన్నే. నమస్కారం అండి. నమస్కారం. ఓకే, వాట్ అబౌట్ సంస్కారం? సంస్కారం అంటే ఏంటి? కాళ్ళు మొక్కు. ఓ నా కాళ్ళు వదరా, అమ్మ కాళ్ళు. పేరేంటమ్మా? నా పేరు చెప్పలేదా? చెప్పు. అది అమ్మా. అన్నీ అమ్మాయే చెప్పాలా? నువ్వు చెప్పవా? అప్పుడే డామినేషనా? అలా కాదా ఆంటీ, నా పేరు యశ్వంత్. మేము కుక్కట్పల్లి. ఆల్రెడీ అవన్నీ అమ్మాయి చెప్పిందిలే. సాఫ్ట్వేర్ జాబా? అవునండి, బాగా కష్టపడి తెచ్చుకున్నాను. కష్టమే ఉందిలే. ఈ కరోనా బ్యాచ్ లో పాస్ అయి ఉంటావు. కంపెనీ వాళ్ళే కష్టం లేకుండా జాబ్ ఇచ్చుంటారు. ఓవరాక్షన్ చేస్తుంది. ఏడికిస్తావు. జీతం ఎంతో? అంటే కటింగ్స్ అని పోను ₹1,00,000 వస్తుంది ఆంటీ. ₹1,00,000? మా అమ్మాయి సరదాగా షాపింగ్కి వెళ్తేనే ₹1,00,000 బిల్లు చేస్తుంది తెలుసా? అందుకే ఆంటీ, మీ అమ్మాయి ఎప్పుడు నన్ను షాపింగ్ తీసుకెళ్ళమన్నా నేను తీసుకెళ్ళాను. వీడేంటి నాకే కౌంటర్లు ఇస్తున్నాడు? వీడికిస్తానుండు జలక్. అవును, నీకు మందు సిగరెట్లు అలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? పర్లేదు చెప్పు, అమ్మాయిని ఇస్తున్నాం కదా, ఆ మాత్రం తెలుసుకోవాలి కదా. అంటే వర్క్ స్ట్రెస్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒక సిగరెట్, ఈ ఫంక్షన్స్ పార్టీస్లలో అప్పుడప్పుడు ఒక చిన్న పెగ్గు, అంతే. అంటే రేపు పెళ్ళయ్యాక మా అమ్మాయి నీ మాట వినకపోతే సిగరెట్ తో కాల్చేస్తావా? నేనెందుకు కాల్స్తానా ఆంటీ? అంటే నీకెదురు చెప్తే తాకొచ్చి కొడతావా? నేనెందుకు కొడతానా ఆంటీ? అమ్మో అమ్మో, నా కూతురు జీవితం నాశనం అయిపోయిందే. వీడు మంచోడని లవ్ చేసావు, పెద్ద సాడిస్ట్. లైఫ్ లాంగ్ వీడితో ఎలా ఉంటావే? మా అమ్మ కదూ, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. మా అమ్మ కదూ, బంగారు తల్లి, వాడిని వదిలేవే ప్లీజే, నీ దండం పెడతానే. ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఆంటీ 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 సరే సరే సరే, మందు సిగరెట్ పూర్తిగా మానేస్తాను. నమ్మొచ్చా? నమ్మొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పాస్ట్ లో లవ్ గట్రా ఏమన్నా? ఎక్కువగా మెడతిప్పకు, పట్టేస్తుంది. నన్ను చూసి చెప్పు. అంటే అప్పుడెప్పుడో 5th స్టాండర్డ్లో మా ఇంగ్లీష్ టీచర్ అంటే నాకు క్రష్. ఆ తర్వాత ఏ అమ్మాయి నన్ను చూడలేదు, నేను ఏ అమ్మాయిని చూడలేదు. అంటే రేపు పెళ్ళయ్యాక మా అమ్మాయి ఉండగానే ఇంకొక అమ్మాయిని తెచ్చుకుంటావా? నేనెందుకు తెచ్చుకుంటాను ఆంటీ? 5th క్లాస్ లోనే అంత పెద్ద ఎఫైర్ నడిపినవి ఇప్పుడు చేయవని గ్యారంటీ ఏంటి? ఒసేయ్, నువ్వు లవ్ చేసినాడు సాడిస్టోడే కాదు, కామిస్టోడు కూడా. ప్లీజే, వీడితో లైఫ్ లాంగ్ ఎలా ఉంటావే? నా మాట విను బంగారం, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. ఆంటీ అలాంటి డెసిషన్స్ ఏం తీసుకోకండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. నేను అలా చేయను ఆంటీ. ఎలా నమ్మాలి? నువ్వెక్కడో ఉంటావు, మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడికి ఏమైనా వస్తావా? మా ఇంట్లో ఏమైనా ఉంటావా? సరే, పెళ్ళైనాక మీ ఇంటికి వస్తాను ఆంటీ. అంటే ఇల్లరికం వస్తావా? వస్తాను ఆంటీ. గుడ్ బాయ్. లాస్ట్ క్వశ్చన్, కట్నం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అంటే నాకు కట్నం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదా ఆంటీ. ఏదైనా మీ అమ్మాయి పేరు పైన నువ్వు వద్దంటే వద్దులే. మొత్తానికి సిగరెట్ మందు మానేసి మా ఇంటికి ఇల్లరికానికి వస్తానంటావు, అది కూడా కట్నం లేకుండా. అవునండి, ఎస్. సర్లే, నువ్వు అంత ముచ్చట పడుతుంటే నేనెందుకు కాదంటాను. అలానే కానిద్దాం. అంటే మీరు మా పెళ్లికి ఒప్పుకున్నట్టేనా? ఇంకా నేను మీ పెళ్లికి ఒప్పుకోలేదే. ఈ నైట్కి ఆలోచించి రేపు నైట్కి డెసిషన్ తీసుకుని ఎల్లుండి నైట్కి చెప్తాను. ఇప్పుడు మాత్రం నేను వెళ్తున్నాను. ఏంట్రా ఇది? ఏమోరా. ఒసేయ్, తలెత్తి చూడవే. హాయ్ అండి. హాయ్. అబ్బా, చూసావానే ఆ హాయిలో ఎంత సంస్కారం ఉందో. చూడటానికి సాఫ్ట్ గా ఉన్న సాఫ్ట్వేరా బాబు? అవునండి. అబ్బా, ఎంత మంచి జాబే. చాలా కష్టపడి తెచ్చుకొని ఉంటావు. అవునండి. నెలకి ఎంత సంపాదిస్తున్నావు బాబు? అది ₹1,00,000 సంపాదిస్తున్నావా? సంపాదిస్తున్నానండి. అబ్బాయికి ₹1,00,000 జీతం అంట. నువ్వెంత లక్కీనే. అమ్మా, ఆ లక్షణ మేకప్ కూడా సరిపోదమ్మా. పెళ్ళయ్యాక మేకప్ తో ఏం పనే? మానేసే, అబ్బాయి చూసుకుంటాడు. ఏంటి వీడా? బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు, అస్సలు మొహమాట పడకు. అమ్మో. అది బాబు, అడగటం మర్చిపోయా, నీకు సిగరెట్ అలవాటు ఏమైనా ఉందా? అంటే రోజుకొకటో రోజుకు ఒకటో రెండైతే ఏం ప్రాబ్లం లేదులే బాబు. అదేదో సినిమా మొన్న వచ్చింది, గుంటూరు కారం. అందులో మహేష్ బాబు లాగా స్టైల్ గా కలుస్తావు బాబు. కాలుస్తానండి. అమ్మా, సిగరెట్ కాల్చినంత మాత్రాన మహేష్ బాబు అయిపోడుగా. నువ్వు ఉండవే. ఇదేంటి అంత మాట అన్నది? బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు బాబు, నువ్వు అస్సలు మొహమాట పడుకో. ఓకే అండి. అది బాబు, మందలవాటు ఏమైనా ఉందా బాబు? అంటే ఎప్పుడైనా అప్పుడప్పుడు తాగితే ఏం కాదులే బాబు, డాక్టర్లే చెప్తున్నారు తాగమని. అయినా ఇంతకీ ఏ బ్రాండ్ బాబు? అమ్మో.
ఎంహెచ్. ఆ, మన బాలయ్య బాబు బ్రాండ్. ఇవిడేంట్రా బాబు క్వశ్చన్ ఆన్సర్ ఆమెనే చెప్తుంది. అయినా మనకు కంఫర్ట్గానే ఉంది. బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు బాబు, అస్సలు మొహమాట పడుకో. అది బాబు, ఆ, పాస్ట్ లో ఏమైనా లవ్ స్టోరీస్? అంటే పోయిన వారమే బ్రేకప్ అయింది. అందులో ఏముందిలే, ఈ మధ్య కామన్ అయిపోయింది, చూసి చూడనట్టు వదిలేయాలి. బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు బాబు, అస్సలు మొహమాట పడుకో. ఇంకేం అడుగుతాను, అన్ని మీరే అడిగేస్తుంటే. ఏం లేదు. అంటే అమ్మాయిని వచ్చేసింది, మీ వాళ్ళతో మాట్లాడి ముహూర్తం ఫిక్స్ చేసేస్తా. ఆ? అన్నయ్య గారు, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు బాగా ఇష్టపడుతున్నారు, ముహూర్తాలు పెట్టుకోవటమే లేటు. నెక్స్ట్ మండే మంచి రోజంట, పెట్టేసుకుందామా? ఛీ, ఆ? తప్పులేదు, అద్దంలో నా ముఖం నేను చూసుకోవాలంటేనే నాకు చిరాకు, ఇంకా దానికేం నచ్చుతాను. హ్యాపీ బర్త్డే నాన్న వృందా. థ్యాంక్స్ అమ్మా. ఒట్టి విషయసేనా, గిఫ్ట్ ఏం లేదా? గిఫ్టా? డబ్బులు పంపిస్తాను, నీకేం కావాలో కొనుక్కో. అదేంటమ్మా అలా అంటావు? ప్రతిసారి నువ్వే కదా కొనిస్తావు. ఆ, నేను చూసిన వాడే నీకు నచ్చలేదు, ఇంకా నేను కొనిచ్చిన గిఫ్ట్ నీకే నచ్చుతుందిలే. ఇంతకీ ఏం చేస్తున్నావే? ఏం లేదమ్మా, ఖాళీగానే ఉన్నాను. ఖాళీగా ఉన్నావనే పెళ్లి చేశాం కదే, పెళ్లి చేసుకున్నాక కూడా ఖాళీగానే ఉన్నావా? అమ్మో, సర్లే కాని, పుట్టినరోజు కదా ఈరోజు, టెంపుల్కి వెళ్ళావా? లేదమ్మా, ఆయనకి ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందంట, ఈవినింగ్ వచ్చాక వెళ్తాం. పుట్టినరోజు నాడు పనేంటే, అయినా మీ ఆయనకి నీకంటే పనే ఎక్కువైపోయిందా? అమ్మా, ఆయన ఆఫీస్ లీవ్ పెడతా అని అన్నారు, నేనే వద్దని చెప్పి పంపించేశా. అందుకే ఈ లవ్ మ్యారేజ్లు గట్రా వద్దని చెప్పింది, వింటావా? ఎంచక్క నేను చెప్పినట్టు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే 12 o'clockకి కేక్ కటింగ్, సర్ప్రైజ్ గిఫ్ట్లు ఉండేవి కదా. అమ్మా, కష్టపడాల్సిన వయసులో ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేయాల్సిన వయసులో కష్టపడాల్సి వస్తుంది. అయినా నా పుట్టినరోజు నాడు తన పక్కన ఉండడం కాదు, తన పక్కన ప్రతిరోజు నాకు పుట్టినరోజే. ఇంకా గిఫ్ట్ అంటావా? అంతవరకు నాతో టైం స్పెండ్ చేస్తాడు చూడు, అదే నాకు పెద్ద గిఫ్ట్. అయినా ఇవి నీకు అర్థం కాదులే, ఉంటా. సర్లే గాని, మీ ఆయన బానే చూసుకుంటున్నాడా? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను చూసుకుంటా. అమ్మా, ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది, ఇది నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వస్తే నేనే సాల్వ్ చేసుకుంటా. ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే నీకు కాల్ చేస్తానులే, ఇప్పటికి ఫోన్ పెట్టే. అది కాదే వృందా, నేను చెప్పేది వినవే. వృందా, ఎవడి కోసం ఎవడున్నాడు. హలో. ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు? ఎక్కడ దొరికాడమ్మా వీడు మీకు? ఎవడేవాడు? హా, నా మొగుడు. ఏంటి అల్లుడు గారా? అల్లుడు గారిని పట్టుకుని అంత మాట అంటున్నావు? ఈడల్లుడేంటి, అమెరికాలో అంట్లు తోముకుని ఎద్దవ్వ, జపాన్ లో జాకెట్లు కుట్టుకునే దద్దమ్మ, పాకిస్తాన్ లో పందులు తోలుకునే పరమ సుంటగాడమ్మ వీడు. ఏంటి అలా తిడుతున్నావు? ఏమైంది? పెళ్ళయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే అమ్మా, అది కూడా మర్చిపోయాడు. చైనాలో చిప్పలేరుకునేవాడు. ఏదో వర్క్ టెన్షన్ లో పడి మర్చిపోయి ఉంటాడులేవే. హా, అలా మర్చిపోయి ఉంటాడులే అని గుర్తు చేసి సచ్చా. బంగ్లాదేశ్ లో బొంతలు అమ్ముకునేవాడికి హ్యాపీ బర్త్డే అని చెప్పి మళ్ళీ వర్క్ చేసుకుంటున్నాడు. అల్లుడు చాలా సింపుల్ పర్సన్ అనుకుంటా, పబ్బులు పార్టీలు ఇష్టముండకపోవచ్చు. అంత లేదమ్మా, మొన్ననే వాళ్ళ ఆఫీస్ లో పార్టీ అంటే పావుగంట ముందే పౌడర్ కొట్టుకుని పరిగెత్తుకుంటూ మరీ వెళ్ళాడు. దుబాయ్ లో దూదమ్ముకునేవాడు వాడు ఫేసు. ఒసేయ్, నువ్వు సోషల్ స్టడీస్ లో స్ట్రాంగ్ అని తెలుసు గాని ఇంత స్ట్రాంగ్ అని నాకు తెలియదు. ముందు అది తిట్టడం ఆపు. నీకేం తెలుసమ్మా నా బాధ? పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎప్పుడూ నీతోనే ఉంటాడని ఇచ్చి పెళ్లి చేశారు. ఈ ఇండోనేషియా ఇడ్లీ గాడికి, వాడికి వర్క్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నాతో టైం స్పెండ్ చేయడానికి మాత్రం ఉండదు. 24 గంటల ల్యాప్టాప్ ముందర వేసుకొని నొక్కుతూనే ఉంటాడు. ఒసేయ్, మొగోళ్ళన్నాక 1,00,000 టెన్షన్స్ ఉంటాయి, అవన్నీ అర్థం చేసుకోవాలి. అన్ని టెన్షన్స్ ఉన్నప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడమ్మా? మగాన్నిచ్చి పెళ్లి చేయమంటే మెషిన్ కి ఇచ్చి పెళ్లి చేశారు. నా వల్ల కావట్లేదమ్మా, నేను మన ఇంటికి వచ్చేస్తాను. ఏంటి వచ్చేది? కాళ్ళు ఎరగొడతా. ఒకసారి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళాక మళ్ళీ పుట్టింటికి వచ్చే ప్రసక్తే లేదు. కోర్టులో అన్యాయం జరిగిన ముద్దాయిలా నేను ఇంత చెప్తున్నా, నువ్వు కమిషన్ తీసుకునే ఎంపైర్ లో వాడికే సపోర్ట్ చేస్తున్నావు చూడు, అట్లుంటదమ్మా నీతోని. అది కాదే వృందా, నేను చెప్పేది విను. సర్లే, ఉంటా, బాయ్. బా, అసలు వినదు, పట్టించుకోదు ఇది. ఇవ్వండి ఆ బ్యాగ్, ఇవ్వండి, నేను మోస్తాను. పర్లేదండి, మోస్తాను. అయ్యో పర్లేదండి, అప్పటి నుంచి మీరే మోస్తున్నారు కదా, ఈ కాస్త దూరం నేను మోస్తాను. దేవత లాంటి భార్య దొరికింది. అమ్మా.
బాగున్నావమ్మా? ఏంటి బరువు బాధ్యతలన్నీ నీ చేత మోయిస్తున్నాడా? అయ్యో అది కాదమ్మా, గేట్. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, తర్వాత మాట్లాడుకుందాం. బాగున్నారా అత్తయ్య? ఓ మంచి మర్యాద లేదు. ఆగవే, మీ అమ్మ ముందు నన్ను బ్యాగ్ చేయడానికే కదా కింద నా దగ్గర బ్యాగ్ తీసుకుంది. అయ్యో కాదండి, మీ కష్టం చూడలేక. మన ఇంటి గేటు దగ్గర నుంచి మీ ఇంటి గేటు దాకా నేను మోసుకొని వచ్చినప్పుడు నా కష్టం నీకు కనిపించలేదా? మీ ఇంటి గేటు దగ్గర రాగానే నా కష్టం కనిపించిందా? అయ్యో అలా కాదండి. కోర్తే మళ్ళా చెనక్కాయ ముఖం దాన ఎలా? ఏమండి, అమ్మ వస్తుంది. ఆ. ఆ. అమ్మ ఏం చేసావ్? చికెన్ బిర్యానీయే. హా, పెట్టు పెట్టు పెట్టు. ఏంటే మెడంతా బోసుగా ఉంది? పెళ్లిలో బంగారం బాగానే పెట్టాంగా, మెడలో బరువు అవుతుందని బ్యాంకులో తాకట్టు పెట్టాడా మీ ఆయన? ఫ్లాష్ బ్యాక్. ఏవండి వెళ్దామా? మేడేంటే బోసుగా ఉంది? మొన్న కొనిచ్చిన బంగారం ఉందిగా, అదేసుకురా పో. వద్దండి, బస్సులో దొంగలుంటారు. ఇలా వెళ్ళడమే కరెక్ట్. మీకు తెలియదులే, రండి. సరే. పెట్టు పెట్టు పెట్టు. అమ్మమ్మమ్మ, మా ఆయన నాన్ వెజ్ తినడు, ప్యూర్ వెజిటేరియన్. ఏదైనా వెజ్ లో ఉండి పెట్టవా? చింతపండు ముఖం దానా నీ. అమ్మా, వా, నేనంటే ఎంత ప్రేమమ్మా నీకు. ఇంత ఎండలో కూడా నా కోసం వెయిట్ చేస్తున్నావా? నీకోసం కాదులేవే, పక్కకి జరుగు. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నానండి. ప్రయాణం బాగా జరిగిందా? జరిగిందండి. అయ్యో మీరు పట్టుకున్నారా? ఇవ్వండి. పర్లేదు, నేను ఇవ్వండి. పర్లేదు. మీరు లోపలికి వెళ్ళండి. నీకెందుకమ్మా అంత శ్రమ? ఆయన మోస్తాడుగా. నేను మోస్తానని ఎవరు చెప్పారే? క్యాచ్ ఇట్, ఫాలో మీ. ఎంత బరువు ఉందో. ఒసేయ్, అల్లుడు గారు అలసిపోయి ఇంటికి వస్తే కాఫీ పెట్టకుండా ఏం చేస్తున్నావు? నేను పెట్టను. ఎందుకు? ఎందుకంటే మా ఆయన కాఫీ తాగడు. అయితే వేడివేడిగా హార్లిక్స్ కలుపుకొనరా. సరే. ఒసేయ్, బ్యాగ్ ఎవరు తీసుకెళ్తారు? అన్ని పనులు నాకే చెప్తారు. బా, ఏంటమ్మా మళ్ళీ కొట్టావు? సాసరేదే. అల్లుడు గారు మంచోడు కాబట్టి సరిపోయింది, లేదంటే మాట వచ్చేది. వెళ్ళి సాసర్ తీసుకుని రా. ఎవడండి ఇంత ఓవరాక్షన్ సాసర్లో చేస్తున్నాడు? తాగుతాడు. ఏంటి అలా చూస్తున్నావు? కాఫీ నాది. వెళ్ళి పెట్టుకొని తాగు. దానికెందుకు అలగడా? బా, వీటికని తక్కువ లేదు.